వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా వాము తీసుకుంటే అదొక పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది ఇలా తెలుసు. కానీ వాములో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. సో వాము ఒక దివ్య ఔషధమే. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా స్పైసెస్ గురించి మాట్లాడుకుంటే వాము మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. చిన్నపిల్లలకు కూడా ఏదైనా పెయిన్ వచ్చిందంటే వాము నీళ్ళు ఇవ్వడం అప్పట్లో, ఇప్పుడు వద్దని చెప్తూ ఉన్నారు. అది సరైన ప్రాసెస్ లేదని. అయితే వాము ఎంత మంచిది అసలు? వాముని చెప్పాలనంటే సర్వ ఔషధాలని కలిపితే ఉండే బెనిఫిట్స్ వాము ఇవ్వగలుగుతాం. ఓకే, అంత బెనిఫిట్ అది ఉంటుంది. కాబట్టి మనం చూస్తే కనుక మనం వండే ప్రతి దాంట్లో కూడా చూడండి, ఏ కూరలో అయినా కానివ్వండి కొంచెం వాము వేయచ్చు. లేకపోతే మనము వాము అజ్వైన్ అంటాము హిందీలో, అజ్వైన్ పరాఠా చాలా ఫేమస్. ప్రతి ఒక్కళ్ళము ఎక్కడ బయటకి వెళ్ళినా కానివ్వండి ప్రిఫర్ చేస్తాం తీసుకోవడానికి. అంతేకాకుండా వాముని మనము కొంచెం దగ్గు వచ్చినా కానివ్వండి, చలికాలంలో సీజనల్ చేంజెస్ అయ్యేటప్పుడు తొందరగా దగ్గు, తర్వాత జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు వాము నీళ్ళు ఇస్తాము. అండ్ స్పెషల్లీ వాములో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో, ఎసిటైల్ కోలిన్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది వాము. దాంతో డ్రై కాఫ్, పొడి దగ్గు చాన్నాళ్ళు తగ్గకుండా ఎంతోమంది పేషెంట్స్కి నేను స్వయంగా 2 months 3 months కంటిన్యూస్గా ఏమి వాడినా కానీ తగ్గకుండా ఉండే పొడి దగ్గు, ఇది సమస్యని కూడా వాము వాటర్తో వాము డికాక్షన్తో తగ్గించగలిగామండి. పొడి దగ్గు అద్భుతమైన ఫలితాలు ఈ వాము నీళ్లు ఆర్ వాము డికాక్షన్ తో చేయగలిగామన్నమాట. సో అందులో ఉండే కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మూలాన మనం ఈ బెనిఫిట్స్ చూస్తాము. అంతేకాకుండా ఇప్పుడు లంగ్ అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్, మనం అనుకున్నట్లు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవి ఏమున్నా, లేకపోతే ఈ మధ్య వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ 1-2 రోజులు ఉన్నా కానివ్వండి, మనకి ఆ జలుబు అనేది కనీసం 2 వారాలు తీసుకుంటుంది, తగ్గకుండా ఉంటుంది. బాడీ అంతా వీక్నెస్ తెచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ సివియర్గా. సో ఈ రకమైన మనం ఈ పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఫీవర్స్ చూస్తున్నాం. ఈ కండిషన్లో కొంచెం మనకి జలుబు స్టార్ట్ అవుతుంది లేదా గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది అని తెలిసిన వెంటనే మనము గనక వాముని కాచి డికాక్షన్ తీసుకున్నామంటే రోజుకి 3-4 సార్లు తీసుకుంటే ఇది పెరగకుండా తోడ్పడుతుంది, హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో పిల్లల ఉగ్గులో కూడా వాము వేస్తాం కదా, డైజెషన్కి వాము ఉగ్గులో పాలల్లో కూడా కొంచెం వామేసి నానపెట్టి ఆ ఉగ్గు పాలు చిన్నపిల్లలకి పడతాము. ఎందుకంటే వాళ్ళకి పొట్టొబ్బరంగా ఉంటుంది. ఎస్పెషల్లీ పసిపిల్లలు 6 నెలల కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఓన్లీ మనం మిల్కే ఫీడ్ చేస్తూ ఉంటాం. సో డైజెషన్ అంత ఫుల్గా కాదు, వాళ్ళకి గ్యాస్ ఫార్మేషన్, పొట్ట ఉబ్బరంగా ఉండి బ్లోటింగ్ అంతా ఉంటుంది. కాబట్టి ఆముదము ఇస్తాము, దాంతోపాటు వాము వేసిన పాలను కూడా మనం పడతాము. సో మొత్తం డైజెషన్ ఇష్యూస్ కి వాము అద్భుతంగా పనిచేస్తుంది. కడుపు నొప్పి వస్తుంటే కూడా చిన్నప్పుడు వామే ఇచ్చేవాళ్ళు, అంటే పెయిన్ కిల్లరే కదా మ్యామ్? అది పెయిన్ కిల్లర్, దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. వాము, కొంతమంది వాము ఉప్పు కొంచెం కలుపుకొని దాంతోపాటు ఒక్క వెల్లుల్లిపాయ రెబ్బ, ఒక్క మిరియం ఇవన్నీ కలిపేసి కొంచెం నమిలేసి మింగేస్తే కొంచెం చేదుగా, కొంచెం అదో రకంగా ఉంటుంది. కానీ మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ థ్రోట్ పెయిన్, సోర్ థ్రోట్ వీటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాములో ఏవైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయో దాని మూలన ఆర్థరైటిక్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకు కూడా వాము వాటర్ డికాక్షన్ లాగా అన్నమాట తీసుకుంటే. డికాక్షన్ ఎందుకు అంటున్నానంటే ఉత్త వాము నీళ్లు కాకుండా మనం దాన్ని పొయ్యి మీద పెట్టి మరిగిస్తాం, పెయిన్స్ బాగా వస్తుంటాయి, బాగా తగ్గుతాయి. ఆర్థరైటిక్ ఇన్ఫ్లమేటరీ పెయిన్స్, ఎవరికైతే స్వెల్లింగ్ ఉంటుంది, తర్వాత పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, స్మాల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, పాలిఆర్థ్రాల్జియా, ఇలాంటి వాళ్ళకి వాము డికాక్షన్ తీసుకుంటే గనక ఈ పెయిన్స్ నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. ఎప్పుడైనా కానీ జలుబు చేసినప్పుడు కూడా వాము కొంచెం ఆ తవా మీద వెయిట్ చేసి క్లాత్ లో కట్టి దాని స్మెల్ చూస్తాం. అవును,
ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యూమ్స్ అందులో ఉన్న ఎస్టైల్ కొలిన్ ఏదైతే ఉంటుందో అది ఇన్హేల్ చేసినప్పుడు మన మొత్తం ఇది ట్రెకియా నుంచి బ్రాంకై ఏవైతే ఉన్నాయో అందులో ఏదైతే ఫ్లెమ్ అంతా అంటుకుపోయి ఉంటుందో అదంతా కూడా తెమ్మడ విడిపోయి బయటకు వచ్చేస్తుంది. సో అంత బాగా హెల్ప్ చేస్తుంది ఈ వాము. డైజెషన్ అనేది బాగా అవుతుంది, అద్భుతంగా అవుతుంది. జంతికలు మురుకులు అవును, పిండి వంటలు చేసామంటే ఖచ్చితంగా అందులో మనం వాము వేస్తాము ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసము. ఇవన్నీ కూడా దివ్య ఔషధాలే మ్యామ్. ఖచ్చితంగా మనకి ఎంత అదృష్టం అని అంటే మన దేశంలో మన రకమైన వంటకాలు ఏవైతే ఒక ప్రొసీజర్లో చేస్తాం, మనము ఫ్రెష్గా వండుకుంటాము, ఏ రోజుకి ఆ రోజు వండుకుంటాము, అట్లీస్ట్ మనము ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గానే తినడానికి ట్రై చేస్తాము, మనం కొంచెం సమయం కేటాయిస్తాము ఈ వంట మనం స్వయంగా చేసుకోవడానికి. ఇవన్నీ పద్ధతులు ఇవన్నీ అలవాట్లతో ఏమవుతుంది అని అంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఇంకా కిచెన్లో వాము లేనిదే మన వేరే స్పైసెస్ లేనిదే మనకి నడవదు. దాని మూలానే మన దేశంలో క్యాన్సర్స్ అనేది మొత్తం వరల్డ్లో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఇలాంటివి మనం పక్కన పెట్టామో అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయి. మెంతులు వాడట్లేదు, డయాబెటీస్ వస్తుంది అంటే జనరల్గా. అవును, అంటే దానివల్లే అని కాకపోయినా ఈ స్పైసెస్ అనేవి ఉంటే కనుక మరీ అంతగా వాడకుండా ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఏదో క్విక్ గా ఏదో ఒకటి చేసేసుకుందాము, ఫాస్ట్ గా చేసేసుకుందాము, ఏ నూడిల్స్ చేసుకుందాము, ఏ పాస్తానో చేసుకుందాము, అందులో వెజిటబుల్స్ ఉన్నాయా లేదా, మన స్పైసెస్ యాడ్ చేస్తున్నామా లేదా అన్నది లేకుండా ఏదో ఏదో చేసుకుందాము అన్న ప్రాసెస్ లో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మన హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, అది మనకి తెలుస్తూ ఉంది. మ్యామ్, జనరల్ గానే ఇప్పుడు సోంఫ్ అంటే మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, సోంఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో వస్తాయి, లేదా ఇప్పుడు సోంఫ్ టీ తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి ఇలా తెలుసు. కానీ సోంఫ్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి అని చెప్తున్నారు. ఏంటి మ్యామ్ ఓవరాల్గా దాని గురించి? సో సోంఫ్ అండి, మనం ఏదైనా బయటికి వెళ్ళి డిన్నర్ చేసిన తర్వాత సోంఫ్ తినకుండా బయటకు రాను. ఇప్పుడు ఇంకా చాలా ఇలా ఇదేమో న్యాచురల్ ఒరిజినల్ ఈ గ్రీన్ సోంఫ్, ఈ మధ్య మనం ఇది తక్కువ పైన ఉన్న షుగర్ కోటెడ్ సోంఫ్, అందులో ఉన్న పటిక బెల్లాలు వేసినవి అవి మనం ఎక్కువ ప్రిఫర్ చేసి చాలా మంది తీసుకుంటున్నాం. కాకపోతే ఒరిజినల్గా భోంచేసిన తర్వాత సోంఫ్ పెట్టడానికి కారణం మీరు అన్నట్లు ఒకటి మౌత్ ఫ్రెషనింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఘాటైన స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు అదంతా కూడా నోట్లో నుంచి ఆ స్మెల్స్ అంతా రాకుండా మనకి ఓరల్ హెల్త్ కోసము, తర్వాత మౌత్ ఫ్రెషనింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇది జస్ట్ పైనకి తెలిసింది. రెండోది మనకు తెలుసు డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా హెవీగా ఇష్టమైన ఫుడ్ చక్కగా కడుపు నిండా ఇక్కడ దాకా తిన్నా కానివ్వండి, సోంఫ్ వేసుకున్నాము అని అంటే ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో, కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు అంతా టైట్ అయిపోవడము, హెవీగా తిన్న ఫుడ్ అవంతా కూడా మనకి సోంఫ్ తినడంతో లేదా సోంఫ్ వాటర్ మనం తాగితే గనక ఈ డైజెషన్ ఇష్యూస్ లేకుండా హెల్ప్ చేస్తుంది. ఇంతవరకు అయితే చాలా వరకు మనకి తెలుసు. కానీ సోంఫ్లో అంతకి మించి గుణాలు ఉన్నాయి, ఏవైతే మనకి హెల్త్ బెనిఫిట్స్ చేకూరుస్తాయి. ముఖ్యంగా ఎందుకనంటే ఈ సోంఫ్లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఉంది, అదే సెలీనియం. సో సెలీనియం ఉండడంతో ఏం జరుగుతుంది అనంటే మన బాడీలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్ ఏదైతే డీటాక్సిఫికేషన్కి రెస్పాన్సిబుల్, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఎక్కడ నుంచి, ఫుడ్ టాక్సిన్స్ కానివ్వండి, లేకపోతే డైజెషన్ అయిన తర్వాత ఏవైతే టాక్సిన్స్ అంతా అక్యూములేట్ అయ్యి బ్లడ్లో ఉంటాయి, అన్నీ కూడా ఇవి లివర్లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి లివర్ అనేది ఎప్పుడూ స్ట్రెస్డ్ కండిషన్లోనే ఉంటుందన్నమాట. అయితే లివర్లో ఒక ఎంజైమ్ బాగా పనిచేయడం కోసం, ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ని బాగా హెల్ప్ చేయడం కోసం ఈ సెలీనియం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెలీనియం ఎక్కువ మనకు ఉన్న ఫుడ్స్లో అవైలబుల్ ఉండదు, అదే ఈ సోంఫ్లో అవైలబుల్ ఉంది సెలీనియం. కాబట్టి అది తీసుకున్నప్పుడు ఇది లివర్ డీటాక్సిఫికేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో లివర్ ఇష్యూస్ అనేది చాలా మందికి పెరుగుతున్నాయి. అంటే దేవుడు మనకి ఈ లివర్ ఒక 100% ఎక్స్ట్రానే ఇచ్చారు. ఎందుకనంటే శరీరం మొత్తంలో ఏ ఆర్గన్ ఏది
కట్ అయినా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మన వేలు కట్ అయితే గనక ఏమీ చేయలేము. దాన్ని మళ్ళీ అతికించలేము. అంటే ప్లాస్టిక్ సర్జన్స్ ఉండి ప్లాస్టిక్ సర్జరీతో చేస్తే అది కృత్రిమంగానే ఉంటుంది. కానీ లివర్ ఒక్కటే ఒక ఆర్గన్, దేనికైతే దానంతట అది రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. మొత్తం లివర్లో ఈవెన్ ఒక 10% భాగం ఉంటే చాలు, అక్కడి నుంచి 100% అంటే ఇంకో 90% అది రీజనరేట్ అవ్వగలుగుతుంది. అయినా కానివ్వండి, మనకి ఆల్కహాల్ కన్జంప్షన్తో కానివ్వండి, లేకపోతే హెవీ టాక్సిన్ కన్జంప్షన్తో కానివ్వండి, లివర్ టాక్సిసిటీ ఎక్కువ అయిపోయి మనకి సిరోసిస్, ఫస్ట్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ వస్తుంది, సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది. అది కూడా ఎక్కువ అయిపోయి లివర్ ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ లివర్ కండిషన్స్ అన్నిటినీ మనము సింపుల్గా డైలీ బేసిస్లో లివర్ని హెల్తీగా ఉంచాలనంటే ప్రతి మీల్ తర్వాత ఒక స్పూన్ ఈ సోంఫ్ మనం తీసుకుంటే గనక లివర్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో అందరికీ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నాయి, ఐటీ పీపుల్లో లివర్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సో లివర్ క్లెన్జింగ్ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్, అంటే రకరకాల జ్యూసెస్ అలా తీసుకునే బదులుగా ఇది తీసుకుంటే మంచిది. ఫాస్టింగ్ ఉన్నా మంచిదేనా మ్యామ్ జనరల్గా? ఫాస్టింగ్లో మనము సోంఫ్ వాటర్ సింపుల్గా, ఎవరికైతే ఎస్పెషల్లీ అసిడిటీ ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువగా ఉంటాయి బాడీలో, అలాంటి వాళ్ళు ఫాస్ట్ చేశారనుకోండి, ప్రాపర్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఇవ్వకుండా, వాటర్ సప్లై కరెక్ట్గా ఇవ్వకుండా, లేకపోతే ఫాస్టింగ్లో మామూలుగా నిమ్మరసం తేనె పైన ఒక సింపుల్ ఫాస్టింగ్ చేయమని చెప్తాము. సో అలాంటి వాళ్ళు ఈ ఫాస్టింగ్లో సింపుల్ సోంఫ్ వాటర్, అంటే ఇన్ఫ్యూజ్డ్ సోంఫ్ వాటర్ అనమాట, ఒక గాజు బాటిల్లో 1 లీటర్ గాజు బాటిల్లో ఇందులో 1 టేబుల్ స్పూన్ సోంఫ్ అందులో వేసేసి వాటర్ నింపేసి జస్ట్ సింపుల్ అలానే ఉంచేసి రోజంతా వాటర్ సిప్ చేసుకుంటే గనక ఈ అసిడిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈజీగా ఫాస్టింగ్ చేయగలుగుతారు. ప్లస్ ఇదేంటి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కింద ఆ వాటర్ అంతా సోంఫ్ని అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది. 1 లీటర్ తాగిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 లీటర్ వాటర్ నింపుకొని అలా టోటల్ డే మొత్తంలో ఒక 3 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. సో అలా ఫాస్టింగ్ చాలా ఈజీగా, ఈ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు సోంఫ్ వాటర్ తీసుకొని చాలా ఈజీగా ఫాస్టింగ్ చేయగలుగుతారు. జనరల్ గానే ఇప్పుడు ఫుడ్ తిన్నాక సోంఫ్ వాటర్ తీసుకున్నా గానీ డైజెషన్ అనేది మంచిగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో సోంఫ్ వాటర్ బదులు మనం సోంఫ్ వాటర్ అనేది తీసుకొని చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనము నమలేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ సోంఫ్లో విటమిన్ ఏ ఇంకా విటమిన్ సి, ఈ 2 విటమిన్స్ ఇందులో అధికంగా ఉన్నాయి. సో విటమిన్ సి మనకి తెలుసు ఇమ్యూనిటీ బూస్టర్, అండ్ ఈ 2 కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట. కాబట్టి బాడీలో ప్రతి సెల్లో జరిగే డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని సెల్యులర్ రిపేర్కి సోంఫ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏ విధంగానైనా, అంటే ఒక్కసారన్నా వారంలో ఒక రోజన్నా సోంఫ్ వాటర్ తీసుకుంటే మంచిది, చాలా మంచిది. డైలీ ఫుడ్ తిన్నాక సోంఫ్, అంటే న్యాచురల్ సోంఫ్ తీసుకోవాలి. అవును, మీరు అన్నట్లు షుగర్ కోటెడ్ అలాంటివి తీసుకుంటే ప్రయోజనాలకు బదులుగా డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అవును. సో ఈ న్యాచురల్, ఈ ఏమీ ఆర్టిఫిషియల్ ఇది లేకుండా, ప్లస్ వేయించిన సోంఫ్ కూడా ఇస్తూ ఉంటారు. అవును. సో వేయించిన సోంఫ్ కంటే కూడా ఇది ఈ సన్నగా చిన్నగా మనకి న్యాచురల్ గా లభించే ఈ సోంఫే అన్నిటికంటే శ్రేష్టం. ఇది కూడా కొంచెం తీయగా ఉంటది కదా, లైట్ స్వీట్నెస్ ఉంటుంది. అండ్ సోంఫ్ తిన్న తర్వాత మనం నీళ్లు తాగితే కూడా చాలా స్వీట్ గా అనిపిస్తుంది. దీని న్యాచురల్ ఫ్లేవర్ అలా ఉంటుంది, ఇష్టంగా కూడా అందరూ తింటాము. కాబట్టి కాకపోతే ఎక్కువ కూడా ఇది చాలా మంచిది కదా డైజెషన్ అని చెప్పి అలా అని అధికంగా కూడా తినకూడదు, దానికి కూడా లిమిటేషన్ ఉంటుంది అనమాట. సో 1 స్పూన్ మాక్సిమం, 1 టీ స్పూన్ మాక్సిమం సోంఫ్ తీసుకుంటే గనక మంచి హెల్త్ బెనిఫిట్స్ మనం పొందుతాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సోంఫ్ అంటే అదొక మంచి సుగంధ ద్రవ్యం, స్పైస్. సో ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే మనం జనరల్గా వంటల్లో అలా వాడం కాబట్టి కొన్ని లడ్డూస్ ప్రిపరేషన్లో అలాంటి వాటిల్లో కూడా దీన్ని, స్వీట్స్ ప్రిపరేషన్లో కూడా వేస్తూ ఉంటారు, యాడ్ చేస్తూ ఉంటారు. అట్లా తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత, ఫుడ్ తర్వాత, ఎనీ లంచ్ తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు. షుగర్ కోటెడ్ మాత్రం అవాయిడ్ చేయాలి. న్యాచురల్ సోంప్ తీసుకోవాలి. దాన్ని వేయించి దాని కోసం ఏదో ఫ్లేవర్స్ చేసి మాత్రం తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే మీరు న్యాచురోపతి డాక్టర్స్ అందరూ చెప్తారు ఏంటంటే, వెజిటబుల్స్ దానిలో ఉన్న మనకి అన్నీ కావాలి, విటమిన్స్ మినరల్స్ అన్నీ కావాలి అంటే దాన్ని ఓవర్ కుక్ చేయకూడదు అని. సో యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నా మంచిదే, సెమీ కుక్ తీసుకున్నా మంచిదే. అట్లాగే ఇవన్నీ కూడా వెరీ ప్రాసెస్ చేసి అయితే తీసుకోకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.